ఐపీఎల్ 2025లో క్వాలిఫైడ్ 2 మ్యాచ్కు రంగం సిద్ధమైంది. క్వాలిఫైడ్ 2లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. క్వాలిఫైర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన పంజాబ్ ఈ మ్యాచ్ ఆడుతుండగా, ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పై గెలిచి క్వాలిఫైర్ 1కు చేరుకున్న ముంబై ఈ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ఇంటికి వెళ్ళిపోతుంది. ఫైనల్ చేరిన జట్టు జూన్ 3న తుదిపూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దీంతో రెండు జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిస్తే 2020 తర్వాత, అంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫైనల్ చేరుతుంది. అలాగే 6వ ట్రోఫీని కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో 6 ట్రోఫీలు గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. అదే పంజాబ్ గెలిస్తే 2014 తర్వాత, అంటే 11 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరుతుంది. అలాగే తమ తొలి టైటిల్ కలను నెరవేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్లో రెండు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలో చివరి వరకు మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం రెండు జట్లు టేబుల్పై ఫామ్ పరంగా అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్నాయి. ఓటీ క్వాలిఫైర్లో చెత్త ప్రదర్శనతో ఓడినంత మాత్రాన పంజాబ్ కింగ్స్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ సీజన్లో ఆ జట్టు ఎంత మంచి ప్రదర్శన ఇచ్చిందో మర్చిపోకూడదు. అలాగే ఈ సీజన్ టేబుల్ టాపర్ కూడా. కాకపోతే క్వాలిఫైర్ 1లో అది వాళ్ళ రోజు కాదంతే. దీంతో ఫైనల్ చేయడానికి క్వాలిఫైర్ 2లో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ. ఈ క్రమంలో ఎలిమినేటర్ మాదిరిగా ఈ మ్యాచ్ కూడా చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతటి కీలకమైన క్వాలిఫైడ్ 2 మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఏది తీసుకుంటే బెటర్? మ్యాచ్ సమయంలో ఏమైనా వర్షం పడే అవకాశాలున్నాయా? రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డుల సంగతి ఏంటి? రెండు జట్ల తుది జట్టులలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? అసలు ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మ్యాచ్ వేదికైన అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. ఈ పిచ్పై బ్యాటర్లు చెలరేగుతుంటారు. బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు, స్ట్రోక్ మేకింగ్కు అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లు బంతిని సులువుగా బౌండరీ లైన్ దాటించేందుకు మంచి పేస్ లభిస్తుంది. దీంతో ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఇక్కడ సగటు స్కోర్ 172 పరుగులుగా ఉండడం గమనార్హం. అయితే ఆరంభంలో పేసర్లకు కొంత సహకారం లభిస్తుంది. పేసర్లు ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయకుండా కొంచెం పేస్ తగ్గించి తక్కువ వేగంతో బౌలింగ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ పిచ్పై పేసర్ల కంటే స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ పిచ్పై స్పిన్నర్లకు మంచి టర్ను లభిస్తుంటుంది. దీంతో వారిని ఎదుర్కోవాలంటే బ్యాటర్లు కాస్త సమయం తీసుకుని క్రీజులు కుదురుకోవాలి. మొత్తంగా చెప్పాలంటే ఈ పిచ్ బ్యాటింగ్కు, బౌలింగ్కు సమానంగా అనుకూలిస్తుంది. దీంతో ఒక మంచి మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. కాకపోతే బ్యాటింగ్ మొదట చేసినా, సెకండ్ చేసినా భారీ స్కోర్ చేయొచ్చు. కానీ టాస్ గెలిస్తే మాత్రం ఈ పిచ్పై మొదట బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సీజన్లో లీగ్ దశలో ఈ పిచ్పై 7 మ్యాచ్లు జరగగా దాదాపు అన్ని మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. కానీ ఏకంగా 6 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఒకే ఒక్కసారి సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు కూడా భారీ స్కోర్లు సాధించినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం పూర్తి చేయలేకపోయాయి. అలాగే ఈ పిచ్పై ఈ సీజన్లో ఆడిన ఒక్క మ్యాచ్లో హోమ్ జట్టు గుజరాత్ టైటన్స్ పై పంజాబ్ కింగ్స్ గెలిచింది. అదే సమయంలో ఈ పిచ్పై ఆడిన ఒక్క మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. అహ్మదాబాద్లో ఇప్పటి వరకు 43 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. సగటు స్కోర్ 172 పరుగులుగా ఉంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 20 మ్యాచ్ల్లో గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 22 మ్యాచ్ల్లో గెలిచాయి. కానీ ఈ సీజన్లో మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన జట్ల కంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ మ్యాచ్ల్లో గెలిచాయి. ఇక 2 మ్యాచ్ల్లో ఫలితం తెలియలేదు. ఇక్కడ 150 లోపు స్కోర్లు 8 మ్యాచ్ల్లో నమోదైతే 9 మ్యాచ్ల్లో 150 నుంచి 169 మధ్య స్కోర్లు నమోదయ్యాయి. మరో 9 మ్యాచ్ల్లో 170 నుంచి 189 మధ్య స్కోర్లు నమోదయ్యాయి. 16 మ్యాచ్ల్లో 190కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఈ పిచ్పై ఇప్పటివరకు పేసర్లు 243 వికెట్లు తీస్తే, స్పిన్నర్లు 119 వికెట్లు తీశారు. ఇక వాతావరణం విషయానికి వస్తే మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు లేవు. దీంతో ఎలాంటి టెన్షన్ లేకుండా పూర్తి మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ సమయంలో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. వాతావరణంలో తేమ 49% ఉంటుంది. అయితే ఒకవేళ అనుకోకుండా పొరపాటున వర్షం పడి లేదా మరే ఇతర కారణంతోనైనా మ్యాచ్ రద్దయితే మాత్రం లీగ్ దశలో పాయింట్ల పట్టికలో ముంబై కంటే ముందున్న పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరుతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. ఒక్క ఫైనల్ మ్యాచ్కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. అయితే వర్షం పడే అవకాశాలు లేవు కాబట్టి ఈ పరిస్థితి ఏం రాకపోవచ్చు. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఉన్న హెడ్ టు హెడ్ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే రెండు జట్లు ఐపీఎల్లో ఇప్పటివరకు 33 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ పోరులో ముంబైకి కొంచెం ఎడ్జ్ ఉంది. ముంబై 17 మ్యాచ్ల్లో గెలిస్తే పంజాబ్ 16 మ్యాచ్ల్లో గెలిచింది. దీంతో రెండు జట్లు ఎప్పుడు తలపడినా నువ్వా నేనా అన్నట్టుగా పోరు జరుగుతుంది. అయితే ఈ సీజన్లో లీగ్ దశలో రెండు జట్లు ఒకే ఒక్క మ్యాచ్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో పంజాబ్ గెలిచింది. అలాగే రెండు జట్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్ల్లో పంజాబ్ 3 గెలిస్తే ముంబై 2 గెలిచింది. రెండు జట్లు తలపడినప్పుడు ముంబై అత్యధికంగా 223
పరుగులు చేస్తే అత్యల్పంగా 87 పరుగులు చేసింది. పంజాబ్ అత్యధికంగా 230 పరుగులు చేస్తే అత్యల్పంగా 119 పరుగులు చేసింది. ఇక ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్లో తలపడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ తుది జట్టు విషయానికి వస్తే ఈ మ్యాచ్కు ముంబై తుది జట్టులో 2 మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్లో చివరి ఓవర్లో బౌలింగ్ చేస్తూ కాలి కండరాలు పట్టేయడంతో పూర్తి కోట పూర్తి చేయలేకపోయాడు రిచర్డ్ గ్లేసన్. దీంతో అతను ఈ మ్యాచ్కు పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో చరిత అసలంక లేదా బెవన్ జాకబ్స్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. అలాగే గత మ్యాచ్లో దీపక్ చాహర్ను పక్కన పెట్టారు, కానీ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. అదే జరిగితే రాజ్బావ మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు, లేదంటే రాజ్బావను పక్కన పెట్టి అతని స్థానంలో గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి పొదుపుగా బౌలింగ్ చేసిన అశ్విని కుమార్ను ఆడించవచ్చు. అప్పుడు పేసర్ దీపక్ చాహర్ లేదా స్పిన్నర్ కరణ్ శర్మలలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తారు. పిచ్లో స్పిన్నర్లకు టన్ లభించే అవకాశం ఉంది కాబట్టి కరణ్ శర్మను తీసుకునే అవకాశాలు ఎక్కువ. ముంబై తుది జట్టులో ఈ మార్పులు మినహా ఇతర మార్పులు జరిగే అవకాశాలు లేవు. అయితే ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోకి దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకు తెలిసి 1-2 మార్పులు ఉండొచ్చు. ఓపెనర్గా రోహిత్ శర్మ బేస్తో కొనసాగున్నారు. గత మ్యాచ్లో వీరిద్దరు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. క్వాలిఫై 2లోనూ అదే ఆరంభం ఇస్తే ముంబైకి తిరుగుండదు. ఈ సీజన్లో 4 హాఫ్ సెంచరీలతో ఇప్పటికే 400కు పైగా పరుగులు చేశాడు రోహిత్ శర్మ. గత ఎలిమినేటర్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. దీంతో హిట్మెన్ తన ఫామ్ను క్వాలిఫై 2లోనూ కొనసాగిస్తే ఇక ముంబైని ఎవరూ ఆపలేరు. ఇక వన్డౌన్లో ఈ సీజన్లో ప్రతి మ్యాచ్లో 25కు పైగా పరుగులు చేస్తున్న మిస్టర్ 60 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే 600కు పైగా పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లోనూ తన సూపర్ ఫామ్ను కొనసాగించే అవకాశాలున్నాయి. చరిత అసలంక లేదా బెవన్ జాకబ్స్ జట్టులోకి వస్తే వారు 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. దీంతో గత మ్యాచ్లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసి మెరుపు కామియో ఇన్నింగ్స్ ఆడి మంచి టచ్లో కనిపించాడు తిలక్ వర్మ. ఈ మ్యాచ్లో అతను భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే తిలక్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ వచ్చి చాలా రోజులు అవుతుంది. గత మ్యాచ్లో తొలి వికెట్ లేటుగా పడడంతో తిలక్ 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు, కానీ ఈ మ్యాచ్లో 5వ స్థానంలోనే బ్యాటింగ్ చేయొచ్చు. 5వ స్థానంలో ఎలిమినేటర్లో సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. ఆ తర్వాత నమ్మదీర్ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. మిచెల్ శాంటర్ కూడా బ్యాటింగ్ చేయగలడు. మొత్తానికి ముంబైకి 8వ స్థానం వరకు బ్యాటింగ్ ఉండడం గమనార్హం. ప్రధాన పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ మరోసారి కీలకం కానున్నారు. ముఖ్యంగా గత మ్యాచ్లో బుమ్రా మ్యాచ్ను ఎలా మలుపు తిప్పాడో చూశాం. వీరిద్దరు కలిసి ఈ సీజన్లో దాదాపు 40 వికెట్ల వరకు తీశారు. మూడో పేసర్గా అశ్విని కుమార్ లేదా గ్లీసన్ ఆడతారు. దీపక్ చాహర్ లేదా కరణ్ శర్మలలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తారు. ఇక ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తుది జట్టు విషయానికి వస్తే ఆ జట్టులో ప్రధానంగా ఒక మార్పు ఉండొచ్చు. వాళ్ళ ప్రధాన స్పిన్నర్ జజువేంద్ర చాహల్ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటే తుది జట్టులోకి వస్తాడు, లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆయన ఆడిస్తారు. ఎందుకంటే చాహల్ లేని లోటు వాళ్ళ బౌలింగ్ యూనిట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఒక్క మార్పు మినహా ఆ జట్టులో మరో మార్పు ఉండకపోవచ్చు. ఫామ్లో ఉన్న మంచి ఆటగాళ్లే ఉన్నప్పటికీ గత మ్యాచ్లో అందరూ కలిసికట్టుగా విఫలమయ్యారు. వారంతా ఈ మ్యాచ్లో రాణించాలని పంజాబ్ యాజమాన్యం ఆశిస్తుంది. గత మ్యాచ్లో మాదిరిగా అంతా ఒకటిగా విఫలం కాకుండా తమ స్థాయికి తగ్గట్టుగా ఆడితే పంజాబ్ గెలిచే అవకాశాలుంటాయి. ఓపెనర్గా ప్రియాంష్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్ శుభారంభాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లో పంజాబ్ తరఫున అత్యధికంగా 517 పరుగులు చేసింది ప్రభు సిమ్రాన్ సింగే. ప్రియాంష్ ఆర్య కూడా 414 పరుగులు చేశాడు. వన్డౌన్లో వికెట్ కీపర్ జోస్ ఇంగ్లీష్ మళ్ళీ జూలు విధించాల్సిన అవసరం ఉంది. అతను ఎంత మంచి హిట్టరో మనం ఆల్రెడీ చూసాం. 4వ స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే 500కు పైగా పరుగులు చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ తర్వాత 5లో నెహాల్ వోదెరా, 6లో శశాంక్ సింగ్ రాణించాలి. నెహాల్ వోదెరా ఈ సీజన్లో 307 పరుగులు చేయగా శశాంక్ సింగ్ 287 పరుగులు చేశాడు. గత మ్యాచ్లో పంజాబ్ తరఫున టాప్ స్కోరర్ మార్కస్ స్టోనిస్ 7వ స్థానంలో వచ్చి అతను తన ఫినిషింగ్లో మళ్ళీ రెచ్చిపోవాల్సిన అవసరం ఉంది. ప్రధాన పేసర్గా అర్ష్దీప్ సింగ్, కైల్ జెమిషన్, అజ్మదుల్ ఓమజ్జై ఆడున్నారు. ప్రధాన స్పిన్నర్గా హర్ప్రీత్ బర్ ఆడతారు. చాహా లేదా ముషీర్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతారు. టేబుల్పై బలాబలాల పరంగా రెండు జట్లు దాదాపు సమానంగానే కనిపిస్తున్నాయి, కానీ అనుభవం, మ్యాచ్ను మలుపు తిప్పే జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ప్లేయర్లు జట్టులో ఉండడం కారణంగా పంజాబ్తో పోలిస్తే ముంబై కాస్త ఎక్కువ బలంగా కనిపిస్తుంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ముంబై ఇండియన్స్కే ఎక్కువగా ఉన్నాయి. అలాగని పంజాబ్ కింగ్స్ను కూడా తేలికగా తీసిపారేయడానికి వీల్లేదు. కాగా ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.